వాంతులు చేసుకున్నావు. బిట్టుని కడుపులో వేసుకుని పుట్టింటికి వెళ్ళిన నీలో ఇంకేం కాళ్ళున్నాయనుకుంటాను. ఆపవే ఆపవే ఆపవే. ఈ ఇంట్లో నుంచి శ్లోకాలు మాత్రమే వినిపించాలి, శోకాలు కాదు. పోనీ నాట్యం చేయనా? ఇంటర్ చదివేటప్పుడు గజ్జ కట్టాను. ఎవరికి? నాకే. ఆద్య పేరిచ్చి జానకక్క తప్పు చేసింది. నా పేరిచ్చుంటే బాగుండేదని మీరు బాధపడతారని ముందే చెప్తున్నాను. విసిగించకుండా ముందెళ్ళి తలుపుతీ పదవే. నా పేరు రాస్తానంటేనే. నీకు అంత ప్రతిభుందా అన్న అనుమానమే. చూస్తారా చూస్తారా? ఇప్పుడు చూపించడానికి తలిపేశావా? చిన్నత్త ఉన్నట్టే నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదని నేనెలా అనుకోను? సర్లే గాని జానకత్త నువ్వేదో మెగా డాన్సర్ అని అందరికీ పబ్లిసిటీ చేస్తుంది. అందుకేనా ఆ గజ్జలు కూడా ఇచ్చింది? నేను చాలా బాగా నాట్యం చేయగలను. ఎక్కడా? అమెరికాలోనా? ఎక్కడైనా సరే. అయితే గుళ్ళో బీభత్సం ఉంటుందన్నమాట. హలో డప్పు, మీరు చెప్తే నేను చెయ్యను. నాకిష్టం ఉంటేనే ఏ పనైనా చేస్తాను. మీరెవరూ నాకు నచ్చనప్పుడు నాట్యం కాదు కదా, చిన్న స్టెప్ కూడా వేయను. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? నాట్యం వేయకపోతే జానకత్త అనుకున్నది జరగదు కదా. ఈ గజ్జలు తీసుకువెళ్ళి మీ అత్తకిచ్చేయి. ఖచ్చితంగా ఇస్తాను. నీకు డాన్సర్ అన్నప్పుడు ఇవి తీసుకుని ఏం చేస్తావులే. హలో, వచ్చు అంటే రాదంటావేంటి? రాదు కాబట్టే కదా నచ్చని పని చేయను, ఇష్టం లేనప్పుడు కాలు కదపను, చెయ్యి ఓపను అని కవరింగ్ చేసుకుంటున్నావు. రాకపోతే రాదని చెప్తే జానకత్త కూడా ప్రచారం ఆపేస్తుంది. ఏ డప్పు, చెప్పమెరికా, నేను భరతనాట్యం చాలా బాగా చేస్తాను కాబట్టే మీ అత్త అందరికీ చెప్పి నాకు ఈ గజ్జలు ఇచ్చింది. అది ఆవిడ భ్రమ. చూస్తావా? చేస్తావా? ఆహా, చేయగలవా అని అందరూ నవ్వకుండా చూసుకో. హే, చిన్నత, మీ అక్క నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆద్యని ఇబ్బంది పెడుతూ అలా మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నన్ను క్షమించాలి, ఓకేనా? ఏమండి, మీరు కుంకం పెట్టుకోలేదు. ఏమండి, చేయించండి. ఆజ్జకి ఇంకా రాలేదేంటక్క? ఏమోరా, నాకు చాలా కంగారుగా ఉంది. టెన్షన్ ఎందుకక్క? ఏమోరా. రామలక్ష్మి నాట్యం చేస్తానని నీతో చెప్పిందా? అమ్మని కూడా అడిగింది. అమ్మతో కూడా చేస్తానని చెప్పింది. మరి ఇంకా రాలేదేంటి? ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు.
నేను ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా. అమ్మా, ఆద్య ఇంకా రాలేదమ్మా. అదే అర్థం కావడం లేదే. అత్తమ్మా, సీను, మామయ్య కూడా ఏమీ చెప్పలేకపోయాను. లిస్టులో పేరు రాసి కమిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఊరంతా తెలిసిపోయింది. ఆద్య రాకపోతే మామయ్య ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తేనే భయమేస్తుంది. భక్తులందరికీ విజ్ఞప్తి, మరి కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. భక్తులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. చూసావా పార్వతి? ఏర్పాట్లు చాలా బాగా చేశారు కదా వదినా. నేను చూడమన్నది ఏర్పాట్లని కాదు, జానకి వదిన అగచాట్లని. ఆద్య రాలేదని మొహం ఎలా డీలా పడిపోయిందో చూడు. నీ కొడుకు సీను కూడా కంగారు పడిపోతున్నట్టు లేడు. ఎందుకుంటాడు? అత్తంటే అంత అభిమానం వాడికి. అత్త, రా అత్త, వెళ్దాం. రా అత్త, రా. ఛాయా, బిట్టు, ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక దీపారాధన మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపిస్తున్న ఊరి పెద్దలకు, దేవాలయం ధర్మకర్త శ్రీ రఘురాం గారికి, భక్తజనులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాంస్కృతిక కార్యక్రమంలో ఒక భాగంగా ముందుగా స్టూడెంట్ జ్యోతి ఒక కీర్తన పాడుతుంది. ఆ తర్వాత కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మి గానంతో పాడగా ఆద్య నృత్యం చేస్తుంది. రామలక్ష్మి పాడుతుందంటే సంతోషంగా ఉంది, కానీ అమెరికా అమ్మాయి ఆద్య నాట్యం చేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రఘురామ్ గారు. కళాభిరుచి ఉంటే వీరు వారు అన్న భేదం లేకుండా విద్యను అభ్యసించవచ్చు. అవునండి. సీను, 5-10 నిమిషాల్లో రామలక్ష్మి కూడా స్టేజ్ ఎక్కేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అత్తమ్మా. మీరు దేవుడి దగ్గర మాట్లాడడం విని ఆద్య నాట్యం చేయాలని రెచ్చగొట్టాను. అయినా కూడా రాలేదంటే మనం అనుకునేదేదో జరిగే ఉంటుంది. పార్వతి, ఆ పిల్ల వచ్చిందంటావా? వస్తే జానకి వదిన మొహం అలా ఎందుకుంటుందమ్మా? తను రానప్పుడు తన పేరెందుకు రాశారు? లాస్ట్కి అందరూ ఎంత టెన్షన్ పడాల్సి వస్తుందో చూడండి. జానికి ముందు నమ్ముతుంది, తర్వాత బాధపడుతుంది. మరీ అంత మంచితనం పనికిరాదు. తదుపరి కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మక్క, కీర్తన అయిపోయింది. జస్ట్ మిమిక్రీ చేసేవాడు కూడా స్టేజ్ ఎక్కేస్తాడు. నెక్స్ట్ నువ్వే రామలక్ష్మి. నాకు తెలుసు. అవునవును, కుప్పిగంతులు వేసి ఎక్కడ పరువు తీస్తుందో అనుకున్నాను, కానీ అద్భుతంగా చేసి నా మతే పోగొట్టింది. రఘురామ్ గారు, రామలక్ష్మి బాగా పాడుతుంది. మేము ఇంతకు ముందు చూసాం, కానీ ఇప్పుడు కూడా బాగా పాడింది. ఆ అమెరికా అమ్మాయి కూడా
ఎంత బాగా నాట్యం చేసిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అమ్మాయిది అమెరికా అయినా ఉంటుంది రఘురామ్ గారి ఇంట్లో కదా. ఇంతకు ముందే చెప్పాను, ఆయన ఇంట్లో రాయున్నా కానీ అది రత్నంగా మారుతుందని. ఆ పిల్ల నృత్యం చేస్తుంటే చిన్నతనంలో గోదారొడ్డున నాట్యం నేర్చుకునే జానకమ్మే గుర్తొచ్చింది. పెద్దమ్మ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ఏం జానకమ్మ? నా ప్రమేయం ఏమీ లేదండి. తనే స్వయంగా నేర్చుకుంది. మీరన్నట్టు మా ఇంట్లో ఉండే అమ్మాయి ఆ మాత్రం చెయ్యాలి కదా. ఉంటాను రఘురామ్ గారు. నమస్కారం. ఈ రోజు ఈ ఊరికి పండగ వచ్చిందనుకోండి. ఉంటానండి. మంచిది. వస్తాను సార్. వస్తాను రఘురామ్ గారు, వస్తానమ్మా. మంచిది. రఘు, మౌనంగా ఉన్నా నా కొడుకు మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. పద్మ, పార్వతి, పదండరా వెళదాం. రామ్మా. రావదనా. జానకి, రాముడి మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారామ. ఏమండి? రాముడి మనసులో ఏమండి? పదిలము, జానకి ఇంతకు ముందు తను వస్తుందో రాదో అనే అలజడి ఉంది. సీతారాముల ప్రేమ కానీ ఇప్పుడు తన నాట్యంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ ఆనంద క్షణాలు ఇలాగే ఇక ముందు కూడా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మ ఇక్కడే కూర్చునేదా? ఇక్కడే కూర్చునేదమ్మా. ఎప్పుడు నా గురించి చాలా గొప్పగా చెప్పేది. నేను ఒక్క క్షణం కనబడకపోయినా చాలా కంగారు పడిపోయేది. అదే కంగారు నాకు ఈరోజు ఉదయం కలిగిందమ్మా. ఎక్కడికి వెళ్ళావు తల్లి? గోదావరి ఒడ్డుకి. నువ్వు చెప్పావు కదా అమ్మ గోదావరి ఒడ్డున కూర్చొని మీ నాట్యాన్ని చూసేదని. అందుకే అదే గోదావరి ఒడ్డుని గచ్చు కట్టి మొదట అమ్మ కోసం నాట్యం చేశాను. ఎక్కడున్నా మా అమ్మ సంతోషిస్తుందని. ఎక్కడ ఉన్న మీ అమ్మ సంతోషపడిందో లేదో తెలీదు కానీ ఈ అమ్మ సంతోషపడిద్దమ్మా. ఊళ్ళో జనాలందరూ నిన్ను పొగుడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారమ్మా. మీ పెద్దనాన్న నీ నృత్యానికి ముగ్ధుడై నన్ను జానకి అంటూ పలకరించారు తెలుసా? అందరి మనసు గెలిచావాద్యా. ఈ ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పటికీ అర్థం కారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన నాట్యం చేశానని పొగిడారు. అదే ఇంటర్నెట్ అడిగానని అలిగారు. నాట్యం చేసినప్పుడు గొప్పగా కనిపించిన అమ్మాయి ఇంటర్నెట్ అడిగినప్పుడు చెడ్డదైపోయిందా?
వాళ్లకు అనుగుణంగా ఉంటే ఇష్టపడతారు, అవతల వాళ్ళ ఇష్టాలని మాత్రం పట్టించుకోరు. మనుషులు కలవాలన్నా ముందు ఇష్టం కలగాలమ్మా. అది కలిగిందిగా. నువ్వు ఇలానే ఉండవు, తర్వాత అంతా మంచి జరుగుతుంది. చెప్పు రామలక్ష్మి, వాళ్ళు అడిగిన దానికి నన్నేం జవాబు చెప్పమంటావు? తననేం అనకండి, ఆ ఫోటో తీసిందే నేను. సిగ్గు లేకుండా ఫోటో తీసింది నేను అని చెప్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ. షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు రామలక్ష్మి కూడా సిగ్గుపడలేదు. ప్రౌడ్ గా ఫీల్ అయింది. ఆపో! ఆపే! ఇలా ఫోటో దిగి ఏం సాధించావు? పరువు తీయడం తప్ప. ఈ ఫోటో ఎడిట్ చేయమన్నాను, కానీ ఆ ఫోటో స్టూడియో వాడు ఇలా చేశాడు. అందులో మా ఇద్దరి తప్పేముంది? హే! గజ్జ కట్టి నాట్యం చేస్తే నా పరువు నిలబెట్టావనుకున్నాను, కానీ నా కూతురికి ఇలాంటి బట్టలేసి ఫోటోలు తీయించి బజారులో నిలబెట్టావనుకోలేదు. అసలు నిన్ను ఏమనాలి? మీ పెద్దమ్మలాగా నాట్యం చేశావనుకున్నాను, కానీ నువ్వు మీ అమ్మలాగే ప్రవర్తించావు. ఇప్పుడు తప్పు చేసిన రామలక్ష్మిని కొట్టాలా? చేయించిన తనని కొట్టాలా? లేక ఈ ఇంట్లో ఉండనిచ్చిన వాళ్ళని కొట్టాలా? ఎవరిని శిక్షించాలమ్మా? చెప్పమ్మా, ఎవరిని శిక్షించాలి? రఘు, తల్లిగా ఒక్క అవకాశం నాకివ్వరా? ఈ విషయాన్ని నేను చక్కబెడతాను. అమ్మా, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఈ ఇంట్లో ఇదే చివరి తప్పవ్వాలి. అసలేంటి అదేదో పెద్ద తప్పైనట్టు ఇంత హడావిడి చేస్తున్నా? అయ్యో, తప్పంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు తన బిడ్డల్ని పెంచడంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని చెరిపేయడం తప్పే. ఈ ఇంట్లో తల్లి, కొడుకు, భార్య, భర్త, అక్క, చెల్లి, వదిన, తమ్ముడు అని చాలా బంధాలున్నాయి. ఆ బంధాల మధ్య దూరాన్ని పెంచాలనుకోవడం తప్పు. అసలు బంధాలు, వాటి విలువ తెలిసిన వ్యక్తికి నువ్వు పుట్టుంటే బంధాల విలువ తెలిసుండేది. అసలు బంధం అంటే ఏంటో తెలుసా?
నీ పెద్దమ్మ అక్కడి నుంచే వచ్చింది. ఒంటరిగా వచ్చింది. తన ప్రేమతో, మంచితనంతో, ఓర్పుతో అందరిలో తానుండి అందరికీ తానయ్యింది. అదంటే ఈ ఇంట్లో గౌరవమే. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిలో తను సగం. ఆద్య, బాధపడుతున్నావా అమ్మా? అత్తయ్య నీ మీద చెయ్యి చేసుకున్నందుకు నాకు బాధగానే ఉంది. నిజానికి కొట్టాల్సింది నన్ను. అలా డ్రెస్ వేసుకోవాలని నాకు అనిపించినా నాన్నగారు ఒప్పుకోరు అని తెలిసినప్పుడు ఆ బట్టలు వేసుకుని ఫోటోలు దిగకుండా ఉండాల్సింది. రామా, జరిగిందే చెప్తున్నానమ్మా. తనకు తెలీదా, నాకు తెలీదా? ఫోటోలు దిగకూడదని నువ్విప్పుడు చెప్తున్నావు. మరి నువ్వు ఏకంగా హాకీ ఆడొచ్చావు, అప్పుడు గుర్తులేదా ఇది? ఆడి ఇంటికి వచ్చాక నువ్వు నన్ను చంప మీద కొట్టావు కదా. నిన్ను నేను కొట్టినా అయ్యో ఎందుకు కొట్టాను అని ఎంత బాధపడ్డానో తెలుసా? కానీ అత్తయ్య అలా అనుకోదు. అంటే ఆద్యకి సారీ కూడా చెప్పదా? రామా, నువ్వు మాట్లాడకు. ఆద్య, ఆద్య, పెనుమంటల్లో ఆద్య, నిన్నిలా చూస్తుంటే చాలా బాధేస్తోంది. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దాద్యా. ఇప్పుడిప్పుడే నీ మీద అందరికీ నమ్మకం కలుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో అందరితో కలిసిపోతావని నాకు అనిపిస్తోంది. నేను మీ అమ్మకిచ్చిన మాట దాటి వెళ్ళను రామలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. పదబిట్టు. మా అక్క జానకి. నమస్కారం. నన్ను ఆశీర్వదించండి. రా. పద్మావతి అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. ఎంత గుర్తు పెట్టుకున్నావు బంగారం. నమస్కారం మామయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మా ఆవిడే నాకు ఇప్పుడు మొక్కలేదమ్మా. నువ్వు మొక్కావు. నువ్వు సుఖీబావా అంతే. అల్లుడు, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట.
రామలక్ష్మి చారు నీ వయసున్న వాళ్ళకి కాళ్ళకి మొక్కకూడదమ్మా. తిను మంచి మనిషి అనుకున్నా, ఇంత మంచిగా ఉంది. ఎందుకు అజక్క నవ్వుతున్నావు? నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించిందిలే. మ్మ్. అమ్మా, ఆడపిల్ల ఇంటికొచ్చింది. మన వాళ్ళ గురించి చెప్పకపోయినా ఈ ఇంటి గురించి చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళండి. బావగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి చెప్పండి సంగతి? మీరు వంట చేయాలంట. అది నువ్వే తినాలే. ఆ? చారు, అందరికీ మొక్కావు, మీ పిన్నికి మొక్కలేదే? అయ్యో పిన్ని, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సినిమా వచ్చాడు. ఇదేంటే శీఘ్రమేమనగానే ఈడొచ్చాడు. అదిగో సీను వచ్చాడు. సీను బావా ఆ, నన్ను ఆశీర్వదించు. సారీ బావా, సారీ. అయ్యో బావా, తలలు ఢీ కొట్టుకుంటే కొమ్మలు వస్తాయి. ఇంకొకసారి ఢీ కొట్టు, లేదంటే నీకు కూడా కొమ్మలు వస్తాయి. నాకు కూడా అంటే ఇంతకు ముందు ఎవరికైనా కొమ్ములు వచ్చాయా? మీ సీను బావకి ఉన్నాయి కదా. గుడ్ జోక్, గుడ్ జోక్. అదేంటి మీరెవరో నవ్వట్లేదు? మన అబ్బాయిని అవమానిస్తే నవ్వుతారేంటండి మీరు? ఎవరికో ఉంటాయక్క. బావా నువ్వు ఢీ కొట్టు. లోపలికి వెళ్దాం పద. నువ్వు చెప్పిన అమెరికా అమ్మాయి తనేనా? తనే ఆద్య. రా. హాయ్. హాయ్ చారు. అవును, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని గొడవలేనంట కదా? పిన్ని చెప్పింది. పార్వతి, అంటే అక్క, ఎప్పుడైనా చారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు అలా చెప్పేసి ఉంటానక్క. ఏంటి విషయాలు బయటికి చెప్పకూడదు అని తెలీదా? చెప్తే చెప్పిందిలే వదినా. చారు ఏమైనా పరాయి పిల్ల? ఎవరైనా సరే, ఎవరికైనా మనమంతా బాగున్నామని చెప్పుకోవాలి గాని తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నామని వీధిన పడకూడదు. చూసావా, నీ వల్ల ఇక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. నేను నాకు నచ్చినట్టు ఉంటాను. నేను మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, నాది కాదు. సరే సరే, అమ్మాయిని బయట ఉంచే మాట్లాడతారా? లోపలికి తీసుకువెళ్ళు. పద చారు. మంచి ఆలోచన. దేవుడా, ఏంటే ఎప్పుడు చూసినా మీ ఇద్దరు ఒకే చోటు ఉంటారు, గుసగుసలు ఆడుకుంటారు? ఏంటి విషయం? మా ఆయనతో ఉంటే నీకేం పని లేదా అంటావు, పార్వతితో ఉంటే ఇదే పనా అంటావు. ఇదిగో, నీ కొడుకు పెళ్లి చేస్తే వాడు పిల్లల్ని కనేలా ఉన్నాడు. దీన్ని బట్టి నీకెంత వయసు వచ్చిందో అర్థం చేసుకుంటే మంచిది. నా మీద పడతారేమో అత్తయ్య, నేను అసలే పెద్ద పనిలో ఉన్నాను. పద్మా, జానకి 4 రోజులు అమెరికా వెళ్ళినప్పుడు వంట రాక అవస్థలు పడ్డావు. ఇప్పుడు రఘుతో మాట్లాడలేక అవస్థలు పడుతుంది. ఇలాంటప్పుడు కూడా మీరు ఇంటి పనులు చేయకపోతే ఎలాగే? నన్ను తగులుకుంటావేంటమ్మా నువ్వు? అన్నయ్య వదినతో మాట్లాడకపోతే
నన్ను రాయబారం నడపమంటావా? మధ్యలో పోయి నా సంసారం పాడు చేసుకోమంటావా? నీ సంసారం ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. వామో, వాతావరణం చాలా వేడిగా ఉంది. ట్రాన్స్ఫారం పెళ్లి ఎలకమే పడినట్టు మ్యాటర్ మన వైపు తిరిగిందేంటి? మనం ఎక్కడ ఉండకూడదు. అమ్మా అమ్మా, ఇలా ఇవ్వు. 2 ప్లేట్ల బజ్జీ. అరవకు, నెమ్మదిగా చెప్పు. 2 ప్లేట్ల బజ్జీలు 60 అంట. నువ్వే ఇంకా 10 రూపాయలు ఇవ్వాలి. ఇదిగో 20 ఇస్తాను. 10 నువ్వు ఉంచుకొని 10 వాడికిచ్చే. ఓకే. చారు, పెద్దమ్మ గారు, మీకోసం నేనే స్వయంగా బజ్జీలు చేసి తీసుకొచ్చాను. అవునా? నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా. కాస్త తిని చూసి ఎలా ఉన్నాయో చెప్తారా? అలాగేనమ్మా, ఇటివ్వు. పెద్దమ్మ గారు, బాగుంటే మెచ్చుకోవడం మర్చిపోకండి. అయ్యో, దానికేం భాగ్యం, తప్పకుండా మెచ్చుకుంటాను. పెద్దమ్మ గారు, సీను బావ ఎక్కడున్నాడండి? అక్కడున్నాడమ్మా, వెళ్ళు. ఆకలితో విలవిలలాడిపోతూ ఉన్నాడు. ఆకలి నేను తీరుస్తాగా. వెళ్ళమ్మా, తీర్చు, వెళ్ళు. సీను బావా, బజ్జీలు తెచ్చవచ్చారు. అబ్బా, ఎలా చెప్పారు మీరు? అదే వాసన వస్తుంటేను. హో, తినండి. కారం వేస్తే మంచినీళ్లు తెస్తాను. ఎలా ఉన్నాయి బావా బజ్జీలు? నీలాగే చాలా బాగున్నాయి. కారం వేస్తుందా? నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. సీను, ఈ పేపర్స్ రాంప్రసాద్ గారికి ఇవ్వు. అలాగే మావయ్య. అర్జెంట్ ఏం లేదులే, నీకు వీలైనప్పుడే ఇవ్వు. అలాగే మావయ్య. పెద్దమ్మ గారేరి అప్పుడే బజ్జీలు తినేశారా? సీను బావ ఇక్కడుంటే అక్కడెవరు? ఏమైంది? పండా కాయా? ఏంటి మొహం అలా పెట్టావు? నా కొడుకు కొరికాడా ఏంటి? కాదు, సీను బావ ఇక్కడున్నాడు అత్తయ్య. మరి అక్కడ సీను బావ పేరు చెప్పి బజ్జీలు తిన్నదెవరు? ఇక్కడ సీను అంటే అక్కడ బజ్జీలు తిన్నదెవరు? పద వెళ్ళి చూద్దాం. వెంకట అంకుల్, చెప్పమ్మా. బజ్జీలు ఎలా ఉన్నాయి? ఆహా, భలే ఉన్నాయమ్మా. ఇలాంటి బజ్జీలు మా పద్దు కూడా ఎప్పుడు ఉండి పెట్టలేదు. చాలా బాగున్నాయమ్మా, సూపర్. మీరెందుకు తిన్నారు? నేను చేసింది మీరెలా తింటారు? ఏమైందమ్మా? నేను కష్టపడి బజ్జీలుండి సీను బావకి మీకు పెడదాం అనుకుంటే వీళ్ళు మెక్కుతున్నారు. మీకేం వచ్చిందండి? అన్నం తినట్లేదా? మేమేం లాక్కోవడం లేదు, తనే తెచ్చిచ్చింది. ఇస్తే తీసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. లాక్కున్నారేమో. అలాంటి పని నేనెప్పుడూ చెయ్యను. బలవంత పెట్టింది మీరే.
నేను కాదు. నువ్వు ఆగు సీను. అన్నయ్య మీరు చెప్పండి. బజ్జీలు తింటావా అని అడిగిందమ్మా చారు. ఇస్తే వద్దంటావా చెప్పు. నేను మిమ్మల్ని సీను బావ అనుకున్నాను. ఎదురుదున్న పోతులా ఉన్నాడు వెంకట్రావు. లేత బెండకాయలా ఉన్నాడు నా మనవడు. అలా ఎలా పోల్చుకుంటావే? ఈ ఆద్య ఏదో మాయ చేసింది. పాపం కష్టపడి మా చారు బజ్జీలు చేస్తే తినేసారు వీళ్ళు. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? అవి కొనుక్కొచ్చిన బజ్జీలు కదా. నిన్ను అందర్లా నేను చూడట్లేదు రామలక్ష్మి. యు ఆర్ సో స్పెషల్. రామా, ఇంక నవ్వింది చాలు. లాగౌట్ చేసి పడుకోరా. ఛాయని కూడా పడుకోమను. అలాగే ఆద్య, 2 నిమిషాల్లో ఆఫ్ చేస్తా. రేపు చాట్ చేస్తాను. బాయ్. ఓకే, గుడ్ నైట్ స్వీట్ రామ లక్ష్మి. అవునరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి అనుకుంటా. ఇలాంటి అమాయకులే ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం అనుకుని బుట్టలో పడతారా. నువ్వు పూల బుట్టవు కాదురా, పాము పుట్టవే.